హాయ్ ఫ్రెండ్స్, నేను ఆమ్లెట్ అయిపోతున్నాను. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 4 ఎగ్స్ అనమాట. అవి కొన్ని పగలగొట్టేసాను. 4 ఎగ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూను సాల్ట్. సింపుల్గా ఉంటుందండి మా ఇంట్లో ఆమ్లెట్. ఎవరికన్నా నచ్చదో నాకు తెలియదు. ఇది నా స్టైల్లో, నా పల్లెటూరు స్టైల్లో ఆమ్లెట్ అనమాట. కొంచెం పసుపు, ఇదివ్వండి, కొంచెం 1/2 స్పూను కారం. ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, మేము ఇంట్లో 4 ఉంటాం కాబట్టి 4 ఆమ్లెట్లు, మనిషికి 1 గుడ్డు ఆమ్లెట్. ఎందుకంటే మార్నింగ్ పప్పు చేశాను. ఏంటో పప్పులు అప్పుడాలు అవేం లేవు, ఆమ్లెట్ వేసుకొని తిందామని అలా ఆమ్లెట్కి ప్రిపేర్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. అలాగే ఆమ్లెట్తో పాటు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కందికాయలు ఫ్రెండ్స్. సూపర్ ఉంటాయి. ఇవన్నీ ఉడకబెట్టుకొని తినాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటాయి. ఇలా ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. ఆమ్లెట్ వేస్తున్నా, చూపిస్తా. పెనమి హీట్ అవ్వలేదు, ఇంకా హీట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, పెనం హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆమ్లెట్ కాలిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఎమ్మి స్పైసీ ఆమ్లెట్ ఫ్రెండ్స్. ఆమ్లెట్ కావాలన్న వాళ్ళు వచ్చేయండి ఫ్రెండ్స్. పప్పుచారు ఆమ్లెట్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్. ఆగండి, చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.